అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? యాదమ్మ. యాదమ్మ. అమ్మ ఏం చేస్తుంటావు? ఎన్ని ఎకరాల ఇది పొలం ఉంది? కలుస్తాం ఇక 2 ఎకరాలే ఉంది. 2 ఎకరాలా? మరి నీకు రుణమాఫీ ఏమన్నా రుణం తీసుకున్నావు బ్యాంకులో? ఏమో ఆయన తీసుకున్నాడేమో అయిందట మొన్న. ఉమ్, కొంచెం మొత్తం భూమి కొంచెమే ఇచ్చిర్రు. ఉమ్. మళ్ళా సున్నర్లకు ఎక్కువ మాపు అయితే మరి తోడమే. తోడమేమోనే. మరి మీకు ఇది రైతు బంధు పడ్డదా అమ్మ? చెప్పిండా మీ పెద్ద మనిషి కూడా రైతు బంధు ఈ నెలలో పడ్డది అని చెప్పిండా? ఈ నెలలు ఇంకా పడలేవు సార్. పడలేవా? పడలేవు. ఎప్పుడు పడేది ఉండే? ఎప్పుడు పడతాయేమో నాకు తెలియదు, ఆయనకే తెలుసు. ఇప్పటికి పడేది ఉండే. ఇప్పటికి పడేదండి. అమ్మ మరి ఇప్పుడు మిగతా పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు ఇది కళ్యాణ లక్ష్మి కానీ షాద్ ముబారక్ కానీ ఇప్పుడు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకు ఈ 8 నెలల ఈ కాంగ్రెస్ పాలనలో 8 నెలల్లో అలాంటి చెక్కులు కూడా మీరు తీసుకున్నారా? ఇంకా కాలేవా, ఇప్పుడు అవుతున్నాయంట. ఇంకా అవుతున్నాయి. ఇంకెవరి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి రాలేవన్నట్టు ఇంతవరకు. అయిందంట ఒక పిల్లది ఇప్పుడు అయితే ఆడ వేరే ఊరు కాడ కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి అంటే ఆమెకు బంగారం ఇచ్చారట, తులం బంగారం. నిన్ననే అయిందంట అది. ఓకే, ఇక బంగారం ఇచ్చేది తెలియదు, ఏం తెలియదు ఇక ఇచ్చిన నాటికి. మరి ఇప్పుడు గర్భిణీ మహిళలు ఉంటారు కదమ్మా, ప్రెగ్నెంట్ స్త్రీలు, ఇప్పుడు మీ బిడ్డలు కావచ్చు కోడళ్ళే కావచ్చు, వాళ్ళకు మంచి కేసీఆర్ కిట్టు అని చెప్పేసి ఇస్తారు. ఆడపిల్ల ఊడితే 13,000 ఇస్తారు. మరి ఇప్పుడు ఇస్తున్నారా? ఇయ్యకచ్చారు సార్, ఇయ్యకచ్చారు. కిట్ అయితే ఇయ్యకచ్చారు. మరి ఇక అవి పైసలు ఇచ్చేది ఇయ్యంది ఇంకా తెలియలేదు. మళ్ళీ అప్పుడు అక్కడ డెలివరీ అయినాక 3 రోజుల తర్వాత మళ్ళీ ఎట్లా వస్తుంది ఇంటికి? అది అంబులెన్స్లో వస్తుంది. ఇప్పుడు రాకచ్చిరేమో మరి. ఇప్పుడు వస్తలేరా? అట్లున్నది కథ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎట్లా చేస్తారేమో. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు 8 నెలలు గడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు నీకు అంటే పాత గవర్నమెంట్ బాగుండేనా ఇప్పుడు బాగుందా? పాత గవర్నమెంట్ బాగుండే సార్. పాత గవర్నమెంట్ బాగుండే. గవర్నమెంట్ ఏమేమి ఇస్తుండే? ఆయన అన్ని చేసిండు. మరి పెన్షన్ ఇచ్చిండు, పెన్షన్ ఇచ్చిండు, అన్ని బాగానే చేసిండు. ఇప్పుడు ఇక